సో మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోప ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అనే దాన్ని రికాప్చులేషన్ చేసుకుంటూ మిగిలినటువంటి దాన్ని ఈరోజు ఒకసారి చూసుకుందాం. రైట్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ద్రవోద్గమం, నీటి స్థానాంతరణము అనేటటువంటి టాపిక్ గురించి చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ద్రవోద్గమం జరగడం, నీటి స్థానాంతరం జరగడం, లేదా ఎసెంట్ ఆఫ్ సాప్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అని పిలుస్తూ ఉంటాం. అవి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఈ ఎసెంట్ ఆఫ్ సాప్ జరిగే విధానం ఒకసారి పరిశీలించినట్లయితే ఎలా ఉంటుంది అని అంటే, వాస్తవానికి మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది నీటిని గ్రహిస్తూ ఉంటుంది. అలా గ్రహించినటువంటి నీరు అనేది అది కేంద్రీకృతంగా అంటే బాహ్య చర్మం, వలికలం, ప్రసరణ స్తంభంలోనికి ప్రవేశించి ప్రసరణ స్తంభంలోని దారుమూల కణాలైనటువంటి దారు కణాలు, దారు నాళాల ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకు ఊర్ధ్వముఖంగా చలిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా మొక్క అన్ని భాగాలకు రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. వచ్చినట్టుందిగా, అన్ని భాగాలకు రవాణా జరుగుతూ ఉంటుంది. అంటే మొక్కల్లో భూమి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీరు, వేరు వ్యవస్థ గ్రహించినటువంటి నీరు మొత్తం కూడా ప్రకాండ వ్యవస్థకు జరిగేటటువంటి నీటి యొక్క ఊర్ధ్వముఖ చలనాన్ని ఏమంటారు అని అంటే ద్రవోద్గమము లేదా నీటి స్థానాంతరణము అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లోనైతే దాన్ని ఎసెంట్ ఆఫ్ సాప్ అని పిలుస్తూ ఉంటారు, దాన్నే వాటర్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తూ ఉంటారు. రైట్, అయితే ఈ ద్రవోద్గమం జరగడం అనేది ఆవృత బీజం మొక్కల్లోనైతే దారునాళాల ద్వారా జరుగుతూ ఉంటుంది. టెరిడోఫైటా, వివృత బీజాలకు చెందినటువంటి మొక్కలను తీసుకున్నట్లయితే వాటిలో మాత్రం ఈ ద్రవోద్గమం జరగడం అనేది దారు కణాల ద్వారా జరుగుతూ ఉంటుంది. రైట్, అయితే ఈ ద్రవోద్గమనాన్ని వివరించడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు కలవు. అవి ఒకటి జీవద్రవ్య సిద్ధాంతం, 2 వేరుపీడన సిద్ధాంతం, 3 భౌతిక సిద్ధాంతం అనేటటువంటి 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో జీవద్రవ్య సిద్ధాంతాన్ని వివరించేటటువంటివి ఏంటి? జీవద్రవ్య సిద్ధాంతం అంటే, జీవద్రవ్య సిద్ధాంతం అంటే మొక్కల్లోని సజీవ కణాల యొక్క చర్యల వలన నీరు ఊర్ధ్వ భాగాలకు ప్రసరణ జరుగుతూ ఉంటుంది అని వివరించేటటువంటి సిద్ధాంతాలే జీవద్రవ్య సిద్ధాంతాలు అని తెలియజేయడం జరిగింది. అయితే ఈ జీవద్రవ్య సిద్ధాంతాలను వివరించడానికి తిరిగి 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి రిలే పంపు సిద్ధాంతం, దీన్నే రిలే రేస్ సిద్ధాంతం అని పిలుస్తూ ఉంటారు. మరొకటి పల్సేషన్ సిద్ధాంతం అని కలవు. ఇక్కడ రిలే పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే గాడ్లే విస్కీ అనే శాస్త్రవేత్త ఈ రిలే పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. రిలే పంపు సిద్ధాంతం ప్రకారం ఏంటి అని అంటే, మొక్కల్లో ఉండేటటువంటి దారుమూల కణాలైనటువంటి దారు నాళాలు కానీ దారు కణాలు కానీ నీటికి రిజర్వాయర్లుగా ఉంటాయి. ఈ దారు నాళాలకు, దారు కణాలకు చుట్టూ ఉండేటటువంటి సజీవ కణాలైనటువంటి దారు మృదు కణజాలం కానీ లేదా దవ్వ రేఖలు కానీ అవి నీటిని గ్రహిస్తూ పై భాగాలకు రవాణా చెందించడంలో తోడ్పడుతూ ఉంటాయని తెలియజేసే సిద్ధాంతమే రిలే పంపు సిద్ధాంతం లేదా రిలే రేస్ సిద్ధాంతం అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ రిలే పంప్, రిలే అని అంటే ఏంటి? ఇక్కడ అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని గ్రహించడం, పై భాగాలకు అందించడం. సో ఈ విధంగా ప్రతిసారి గ్రహిస్తుంది, అందిస్తూ ఉంటుంది, కాబట్టి దాన్ని రిలే పంపు సిద్ధాంతం అని పిలుస్తూ ఉంటారు. ఇక 2వ సిద్ధాంతం పల్సేషన్ సిద్ధాంతం. ఈ పల్సేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త మన భారతదేశానికి చెందినటువంటి వృక్ష శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్. ఈయన ప్రకారం ఏంటి అని అంటే, మొక్కల్లోని సజీవ కణాల్లో పల్స్ అని అంటే అక్కడ సంకోచ వ్యాకోచాలు జరగడం ద్వారానే నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని తెలియచేసేటటువంటి సిద్ధాంతం ఈ పల్సేషన్ సిద్ధాంతం. ఓకే, సో ఇక్కడ
పల్సేషన్ సిద్ధాంతం. అయితే దీని ప్రకారం ఏంటి అని అంటే, ఈ క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి గాల్వనోమీటర్ అనేటటువంటి పరికరం ఆధారంగా చేసుకుని జగదీష్ చంద్రబోస్ మొక్కల్లో నీటిని గ్రహించడం మరియు ఊర్ధ్వముఖాలకు ఈ సజీవ గణాలు సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల నీటిని ఒక ప్రదేశం నుండి గ్రహించి ఇతర భాగాలకు అందిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాండంలో తీసుకున్నట్లయితే వలకల కణాలు నీటిని గ్రహించి, అంటే వ్యాకోచం చెందడం ద్వారా వెలుపల నుంచి నీటిని గ్రహించి సంకోచం చెందడం ద్వారా ప్రసరణ స్తంభంలోని దారునాళాలకు పంపిస్తూ ఉండడం వల్ల నీరు ఊర్ధ్వముఖంగా రవాణా చెందుతూ ఉంటుందని తెలియజేసే సిద్ధాంతమే ఈ పల్సేషన్ సిద్ధాంతం. అయితే ఈ జీవద్రవ్య సిద్ధాంతాలను అనేక మంది శాస్త్రవేత్తలు వ్యతిరేకించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఓవర్టన్ అండ్ స్ట్రాస్బర్గర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది. దానికి గాను స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త ఓక్ వృక్షాల్లో పిక్రిక్ ఆమ్ల ప్రయోగం చేయడం ద్వారా ఈ సిద్ధాంతం సరైంది కాదు అని నిరూపించడం జరిగింది. ఏ విధంగా అనంటే, స్ట్రాస్బర్గర్ ఓక్ వృక్షాలలో సజీవ కణాలన్నింటినీ కూడా నశించిపోయేటట్లుగా, చనిపోయేటట్లుగా చేసి ఆ తర్వాత మొక్కకి పిక్రిక్ ఆమ్లం కలిగినటువంటి నీటిని అందించడం ద్వారా నీరు నిరంతరాయంగా ఊర్ధ్వముఖంగా చెల్లించడాన్ని గుర్తించడం జరిగింది. అంటే పిక్రిక్ ఆమ్లాన్ని అందించినప్పుడు నీరు దారు కణాల ద్వారా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని అంతఃఛేదనాన్ని చేసి చూసినట్లయితే మనకు అగ్రభాగాల్లోనూ మధ్యస్థ భాగంలో అన్ని ప్రదేశాల్లో పిక్రిక్ ఆమ్లము కనిపించడం వలన నీరు సజీవ కణాలు చనిపోయినప్పటికీ ఊర్ధ్వముఖంగా చెల్లిస్తూ ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. దీన్ని బట్టి జీవద్రవ్య సిద్ధాంతాలు అనేవి ఈ నీరు ఊర్ధ్వముఖంగా చెల్లించడానికి సరైనవి కాదు అని ఈ స్ట్రాస్బర్గర్, ఓవర్టన్ అనే శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాన్ని వెలువరించడం జరిగింది. ఇక రెండో రకానికి చెందినటువంటి సిద్ధాంతాల్లో వేరుపీడన సిద్ధాంతం. ఈ వేరుపీడన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త స్టీఫెన్ హిల్స్. మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఫోటో స్టీఫెన్ హిల్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వేరుపీడన సిద్ధాంతం. ఈ స్టీఫెన్ హిల్స్ ఇతను వృక్ష శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అని స్టీఫెన్ హిల్స్ ని పిలుస్తూ ఉంటాం. ఈయన వేరులో ఉండేటటువంటి పీడనం వలనే, జలస్థైతిక పీడనం వలనే నీరు ఊర్ధ్వముఖంగా చెల్లిస్తూ ఉంటుంది అని ఈ వేరుపీడన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ వేరుపీడన సిద్ధాంతాన్ని బలపరచడానికి రెండు దృగ్విషయాలు ఉన్నాయని అతను నిరూపించడం జరిగింది. ఒకటి స్రావము, రెండవది బిందు స్రావం అనేటటువంటి ఈ రెండు దృగ్విషయాలను ఆధారంగా చేసుకుని వేరుపీడన సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. స్రావము అనంటే కాండం యొక్క అగ్రభాగంలోని శాఖలను, పుష్ప విన్యాసాన్ని కానీ కాండం అగ్రభాగాన్ని కానీ ఘాటు పెట్టడం ద్వారా నీరు బయటికి వస్తూ ఉంటుంది. అలా రావడానికి గల కారణం ఏంటి అనంటే వేర్లో ఏర్పడినటువంటి పీడనం ద్వారానే ఈ విధంగా వస్తూ ఉంటుందని తెలియజేసే సిద్ధాంతం ఈ స్రావము లేదా ఎక్సిడేషన్. రైట్. ఎగ్జాంపుల్ ఏంటి అనంటే తాటి కళ్ళు కానీ, ఈత కళ్ళు కానీ, లేదా కొబ్బరిలో కానీ వచ్చేటటువంటి నీరుని తీసుకున్నట్లయితే వాటిలో పుష్ప విన్యాసాన్ని, మనం ఆ విన్యాసాక్షాన్ని ఒకసారి కోసినట్లయితే, తాటి చెట్లలో పుష్ప విన్యాసాక్షాన్ని కోసినట్లయితే మనం ఏదైతే కళ్ళు అని చెప్తూ ఉన్నామో ఈ సుక్రోజ్ ద్రావణం అంతా కూడా వేరులో ఏర్పడినటువంటి పీడనం ద్వారానే అగ్రభాగంలోనికి చేరి అది సుక్రోజ్ రూపంలో మనకి తిరిగి కళ్ళు రూపంలో వస్తూ ఉంటుంది. అది ఎగ్జాంపుల్ గా ఇతను వివరించడం జరిగింది. రెండవది ఏంటి అనంటే బిందుస్రావము అనంటే మొక్కలు నీటిని బిందువుల రూపంలో కోల్పోవడాన్ని బిందుస్రావము అని అంటారు. ఈ నీటిని బిందుస్రావం రూపంలో కోల్పోవడానికి కారణమైనటువంటి బిందువులను జలరంధ్రాలు అని పిలుస్తూ ఉంటారు. జలరంధ్రాల సహాయం చేత నీరు బిందువుల రూపంలో కోల్పోతూ ఉంటుంది. రైట్. అంటే ఏంటి, ఇక్కడ వాతావరణంలో అధిక తేమ ఉండి తగినంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నీటిని అధికంగా గ్రహిస్తూ ఉన్నట్లయితే అధికంగా గ్రహించినటువంటి నీటిని బయటికి పంపించడం కోసం నీటిని బిందువుల రూపంలో విడుదల చేస్తూ ఉంటుంది. దాన్ని బిందుస్రావం అని పిలుస్తూ ఉంటారు. ఇవి వేరుపీడన సిద్ధాంతాలు. అయితే వేరుపీడన సిద్ధాంతం అనేది కొన్ని రకాలైనటువంటి విషయాలను వివరించడంలో విఫలమైంది. అలా విఫలమవడానికి గల కారణం ఏంటి అనంటే మొదటిది, మొక్కల్లో ఉండేటటువంటి వేరుపీడనం దాదాపుగా 0.1 మెగాపాస్కల్స్ ఉంటుందని. ఈ 0.1 మెగాపాస్కల్స్ అనేది
ఒక అట్మాస్ఫియర్ పీడనానికి సంబంధించినటువంటిది. 1 అట్మాస్ఫియర్ పీడనం అనేది 10 మీటర్స్ లేదా 34 ఫీట్స్ ఎత్తు వరకు మాత్రమే నీటిని పంపించగలం. అయితే 400 అడుగుల ఎత్తు వరకు ఉండేటటువంటి మొక్కలు కూడా కలవు. వాటిలలో కూడా నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది. అంటే అలా నీరు ఊర్ధ్వముఖంగా చెలించాలి అని అంటే దాదాపుగా ఇంత ఎత్తైనటువంటి మొక్కల్లో 22 అట్మాస్ఫియర్ల పీడనం అనేది అవసరం. దానిలో ఈ 11 అట్మాస్ఫియర్లు అనేది నీరు అనేది ఎత్తుకు ప్రవహించడానికి అయినట్లయితే, అదే 11 అట్మాస్ఫియర్లు అనేది నీరు నిరంతరాయంగా ఉండడానికి తోడ్పడేటటువంటి పీడనం. దాన్ని వివరించడానికి మాత్రం సరైన విధంగా వేరుపీడన సిద్ధాంతం అనేది వివరించలేకపోయింది. ఎందుకంటే మొక్కల్లో ఉండేటటువంటి వేరుపీడనం దాదాపుగా 0.1 to 0.1 మెగా పాస్కల్స్, అంటే 1 అట్మాస్ఫియర్ నుంచి 2 అట్మాస్ఫియర్స్ వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన వాటిలలో అంతా 22 అట్మాస్ఫియర్ల పీడనం అనేది ఉండదు కాబట్టి దాన్ని ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. నెక్స్ట్, వాస్తవానికి వేరుపీడనం ఉంటేనే నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని తెలియజేసే సిద్ధాంతం వేరుపీడన సిద్ధాంతం అని చెప్పాము. అయితే ఇక్కడ సిక్వియా సెంపర్వరెన్స్ సోడోసోగా అనేటటువంటి మొక్కను తీసుకున్నట్లయితే ఇది ఎత్తైనటువంటి మొక్క, వివృత బీజాలకు చెందినటువంటి మొక్క. ఈ మొక్కలో వేరుపీడనం అనేది ఉండదు. అసలు వేరుపీడనం లేనటువంటి మొక్కల్లో నీరు ఊర్ధ్వముఖంగా ఏ విధంగా చెలిస్తూ ఉంటుంది అనేది మాత్రం ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. మరొకటి ఏంటి అని అంటే, వేరుపీడనం అనేది మధ్యాహ్న సమయంలో వేరుపీడనం అనేది ఉండదు. అలా ఉండకపోయినప్పటికీ నీరు ఉద్గమిస్తూనే ఉంటుంది. అంటే ద్రవోద్గమం జరిగి నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూనే ఉంటుంది. అలా చెల్లించడానికి గల కారణాన్ని మాత్రం ఈ సిద్ధాంతం వివరించలేదు. నెక్స్ట్, అదే విధంగా వేరుపీడనం అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే, బాష్పోత్సేకం తక్కువగా జరుగుతూ మృత్తికలో సరిపడినటువంటి తేమ ఉండి ఆర్ద్రత హెచ్చుగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే వేరుపీడనం ఉంటుంది. అన్ని సమయాల్లో ఈ విధంగా ఉంటుందా అని అంటే ఉండదు. అలాంటి దాని గురించి మాత్రం ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. ఓకే, నెక్స్ట్, భౌతిక సిద్ధాంతాలు ఏంటి? ఆ భౌతిక సిద్ధాంతాలు అనేవి చూద్దాం. ఏమైంది ఈరోజు మరి 14 మెంబర్స్ జాయిన్ అయ్యారు? ఏమైందమ్మా, ఎందుకు జాయిన్ అవుతలేరు? ప్లీజ్ అన్మ్యూట్ ఆల్. ఎనీ ప్రాబ్లమ్స్? అన్మ్యూట్ ఆల్. సార్, ఎందుకు అసలు 14 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు? 56 మెంబర్స్ కి దాంట్లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియంలోనే వినాలి. వినకుండా ఇట్లా చేస్తే మాత్రం చాలా కష్టం. సరే, ఎనీహౌ మిగతా వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు జాయిన్ కాకపోతే మాత్రం క్లాస్ లో నెక్స్ట్ మీ దగ్గర నుంచి అసైన్మెంట్స్ కానీ సెమినార్స్ సంబంధించినవి కానీ తీసుకోను. ఇంటర్నల్ ఎగ్జామ్ సంబంధించింది కూడా పక్కా పడేస్తాను. మీ ఫ్రెండ్స్కి అది చెప్పండి. ఓకే, సరే. నెక్స్ట్, ఇక 3వ సిద్ధాంతం ఏంటి అని అంటే భౌతిక సిద్ధాంతం. ఈ భౌతిక సిద్ధాంతం ఏంటి? ఏది భౌతిక సిద్ధాంతం అని అంటాము అని అంటే, భౌతిక శక్తుల ఆధారంగా ద్రవోద్గమం అనేది జరుగుతూ ఉంటుంది అని తెలియచేసేటటువంటి సిద్ధాంతమే భౌతిక సిద్ధాంతం. అంటే ఇక్కడ కేసికా క్రియ వలన కానీ, నిపాన క్రియ వలన కానీ, వాతావరణ పీడనం వల్ల కానీ, తన్యతా స్వభావం వల్ల కానీ అనేటటువంటి భౌతిక శక్తుల ఆధారంగా మొక్కల్లో ద్రవోద్గమం జరుగుతూ ఉంటుందని తెలియచేసే సిద్ధాంతమే ఈ భౌతిక సిద్ధాంతం. సో ఈ భౌతిక సిద్ధాంతాన్ని వివరించడానికి తిరిగి 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు కలవు. అవి: 1 కేసికా క్రియా సిద్ధాంతం, 2 నిపాన క్రియా సిద్ధాంతం, 3 వాతావరణ పీడన సిద్ధాంతం, 4 సంసంజన తన్యతా సిద్ధాంతం. ఓకే, ఎన్ని రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి? 4 రకాలైన సిద్ధాంతాలు. 1 కేసికా క్రియా సిద్ధాంతం, 2 నిపాన క్రియా సిద్ధాంతం, 3 వాతావరణ పీడన సిద్ధాంతం, 4 సంసంజన తన్యతా సిద్ధాంతం. ఓకే, ఇందులో కేసికా క్రియా సిద్ధాంతం మొదటిది చూసినట్లయితే, ఈ కేసికా క్రియా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త బోయం అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అని అంటే, దారునాళాలు, దారు కణాల ద్వారా కేశికా చర్య లేదా కేశికా శక్తి వలన నీరు లేక దారు రసం అనేది కదలడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా సన్నని దారునాళాల్లో నీరు అనేది పైకి ప్రసరించడం జరుగుతూ ఉంటుంది అని తెలియచేసే సిద్ధాంతమే కేసికా క్రియా సిద్ధాంతం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసికా నాళాల యొక్క
అవకాశిక అనేది విశాలంగా ఉన్నట్లయితే ఎక్కువ ఎత్తుకు నీరు ప్రవహించలేదని, అదే కేశిక నాళాల అవకాశిక అనేది చిన్నదిగా ఉన్నట్లయితే, తక్కువ విశాలంగా ఉన్నట్లయితే ఎక్కువ ఫోర్స్ తో నీరు అనేది ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుందని తెలియచేసేది ఈ కేశికా క్రియా సిద్ధాంతం. అయితే ఈ కేశికా క్రియా సిద్ధాంతాన్ని మాత్రం ప్రయోగాత్మకంగా నిరూపించలేకపోయారు. ఇక రెండవది ఏంటి అనంటే నిపాన క్రియా సిద్ధాంతం. ఈ నిపాన క్రియా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త అంగర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అనంటే దారునాళాలు, దారు కణాల కుడ్యాల ద్వారా నీరు అనేది ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది. అంటే నీరు అలా ఊర్ధ్వముఖంగా చెలించడానికి గల కారణం ఏంటి అనంటే నిపానం జరగడం. నిపానం జరగడము అనంటే అల్పగాఢత, అధిక గాఢత. సో అల్పగాఢత నుండి అధిక గాఢత కలిగినటువంటి వైపుగా నీరు రవాణా చెందుతూ ఉన్నప్పుడు దానివల్ల నీరు అనేది ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని తెలియచేసేది ఈ నిపాన క్రియా సిద్ధాంతం. ఓకే, అయినప్పటికీ ఈ నిపాన క్రియా సిద్ధాంతం కూడా సరైనటువంటి ఈ సిద్ధాంతాన్ని సరైన విధంగా వివరించలేకపోయింది, ప్రయోగాత్మకంగా వివరించలేకపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక మూడో రకానికి చెందినటువంటి సిద్ధాంతం వాతావరణ పీడన సిద్ధాంతం. ఈ వాతావరణ పీడన సిద్ధాంతం మొక్కల్లో బాష్పోత్సేకం వలన వాయుగత భాగాల ద్వారా నీటిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఉపరితల ప్రదేశాల్లో శూన్య ప్రదేశం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పత్ర భాగాల్లో శూన్య ప్రదేశం ఏర్పడడం వల్ల నీరు అనేది తక్కువగా ఉన్నది కాబట్టి అధికంగా ఉన్నటువంటి నీరు ప్రదేశం నుండి అల్పంగా ఉన్నటువంటి నీరు వైపుగా, అంటే అధిక గాఢత వైపుగా నీరు అనేది ద్రవాభిసరణ ఆధారంగా చేసుకొని ప్రవహిస్తూ ఉంటుంది. అదే వాతావరణ పీడన సిద్ధాంతము అని చెప్పవచ్చు. ఈ వాతావరణ పీడన సిద్ధాంతం అంటే బాష్పోత్సేకం జరగడం ద్వారా నీరు కోల్పోతూ ఉన్నది కాబట్టి పత్రాల్లో అక్కడ శూన్య ప్రదేశం ఏర్పడుతూ ఉన్నది. అంటే ఆ ప్రదేశంలో ఉండేటటువంటి గాఢత అధికంగా ఉంటుంది, మిగిలినటువంటి ప్రదేశాల్లో గాఢత తక్కువగా ఉండి నీరు అధికంగా ఉంటుంది కాబట్టి నీరు అనేది పత్రాల్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. ఆ విధంగా నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుందని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఈ వాతావరణ పీడన సిద్ధాంతం. అంటే వాతావరణ పీడన సిద్ధాంతం ప్రకారం ఏంటి అనంటే గరిష్టంగా ఒక 10 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నీటిని రవాణా చెందించగలదు. అయితే మిగిలినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఎత్తైనటువంటి మొక్కల్లో నీరు ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది, ద్రవోద్గమం జరుగుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. ఇక నాలుగో రకానికి చెందినటువంటి సిద్ధాంతం ఏంటి అనంటే సంసంజన తన్యతా సిద్ధాంతం. ఈ సంసంజన తన్యతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు డిక్సన్ మరియు జాలీ అనే శాస్త్రవేత్తలు ఈ సంసంజన తన్యతా సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అనంటే 1894వ సంవత్సరంలో at the time of they are working in Trinity College in 1894. ట్రినిటీ కాలేజ్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఈయన డిక్సన్, ఈయన జాలీ, సో వీళ్ళిద్దరు జాన్ జాలీ, హెన్రీ డిక్సన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు వీళ్ళిద్దరు కలిసి సంసంజన తన్యతా సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఎక్కువ ఆమోదయోగ్యమైనటువంటి సిద్ధాంతం ఏది అనంటే ఈ సంసంజన తన్యతా సిద్ధాంతం. ఈ సంసంజన తన్యతా సిద్ధాంతం అనేది ముఖ్యంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఏంటి ఆ 3 అంశాలు అనంటే, ఒకటి నీటి అణువుల సంసంజనం, అసంసంజనం. 2 నీటి స్తంభం నిరంతరాయత. 3 బాష్పోత్సేకం, ఘర్షణ. ఈ 3 అంశాల మీద ఆధారపడి ఈ సంసంజన తన్యతా సిద్ధాంతం అనేది జరుగుతూ ఉంటుంది. సంసంజన తన్యతా సిద్ధాంతం ఆధారంగా నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని ఈ డిక్సన్ మరియు జాలీ అనే శాస్త్రవేత్తలు తెలియచేయడం జరిగింది. అంటే వీళ్ళ ప్రకారం ఏంటి అనంటే మొక్కల్లో బాష్పోత్సేకం జరిగినట్లయితే ఈ బాష్పోత్సేకం ఫలితంగా పత్రాంతర కణాలు నీటిని కోల్పోతూ ఉంటాయి. అలా పత్రాంతర కణాలు నీటిని కోల్పోవడం వల్ల పత్రాంతర కణాల్లో నీరు అనేది తగ్గిపోవడం వల్ల ద్రవాభిసరణ శక్మం తగ్గుతూ ఉంటుంది. సో ద్రవాభిసరణ శక్మం తగ్గుతూ ఉన్నది కాబట్టి పత్రాంతర కణాల్లో నీటి శక్మం అనేది అధిక రుణాత్మకం అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అధిక రుణాత్మకం కావడము అంటే గాఢత పెరగడం. నీరుని కోల్పోయింది కాబట్టి కణాల్లో నీరు కోల్పోవడం వల్ల ఏమవుతుంది, గాఢత పెరుగుతూ ఉంటుంది. సో అట్లా గాఢత పెరగడం వల్ల నీటి శక్మం అనేది తగ్గుతూ ఉంటుంది. దీని వలన
అధిక నీటి శక్తం కలిగినటువంటి ప్రక్క కణాల నుండి నీరు ఈ పత్రాంతర కణాల్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. దీని ఫలితంగా నీటి శక్మత ప్రవణత అనేది పత్రాంతరాల్లోని దారుమూల కణాలకు విస్తరించి తద్వారా దారువులోనికి తన్యతను కలిగిస్తూ ఉంటుంది. ఓకే, పత్రాంతర కణాల్లో ఏర్పడినటువంటి నీటి శక్మత ప్రవణత అనేది పత్రాంతర కణాల్లోని దారుమూలకాలకి ఏర్పడి అమ్మా హలో వినిపిస్తలేదా అమ్మ వాయిస్? వినబడుతుంది సార్. వినబడుతుందా? ఎస్ సార్. ఎవరు వినిపిస్తలేదన్నారు కదా, ఇప్పుడు క్లియర్ అమ్మా? ఎవరు ఒక్కసారి మీరు నెట్వర్క్ ఏరియాలోకి రండమ్మా. నెట్వర్క్ ఏరియాలోకి వస్తే కొద్దిగా స్పష్టంగా వినిపిస్తుంది. ఓకే సరే. ఓకే, సో పత్రాంతర కణాల నుంచి పత్రాంతర కణాల్లో ఉండే దారుమూల కణాలు దారువులోనికి తన్యతను కలిగిస్తూ ఉంటుంది. ఈ తన్యత అనేది చివరికి ఏమవుతుంది అని అంటే అది కాండము ద్వారా వేరులోనికి వ్యాపించడం వల్ల ఊర్ధ్వ దిశ తన్యత వలన అంటే బాష్పోత్సేక ఘర్షణ జరగడం కారణంగా నీరు అనేది ఒక నిరంతరాయమైనటువంటి స్తంభ రూపంలో పైకి ఉద్భవిస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే నీటి అణువుల మధ్యన ఉండేటటువంటి సంసంజన బలాలు, అదేవిధంగా నీటి అణువులకు దారునాళాల గోడలకు మధ్య ఉండే ఈ అసంసంజన బలాలు, ఈ రెండు రకాలైనటువంటి సంసంజన అసంసంజన బలాల వలన నీటి స్తంభం అనేది నిరంతరాయంగా ఎడతెరిపిపోకుండా ఏర్పడుతూ ఉంటుంది. సో దానివల్ల నీరు అనేది ఏమవుతుంది, నిరంతరాయంగా ఏర్పడుతూ ఉంటుంది. అది దారునాళాల నుంచి దూరంగా వెళ్ళిపోకుండా ఉంటుంది. రైట్, దీనికి గల కారణం ఏంటి అనంటే నీటి అణువుల మధ్యన ఏర్పడినటువంటి సంసంజన అసంసంజన బలాల వలన జరుగుతూ ఉంటుంది. రైట్, దాంతో పాటు అణువుల మధ్యన ఉన్నటువంటి సంసంజన బలం బాష్పోత్సేక ఘర్షణ. ఎప్పుడైతే నీటి అణువుల మధ్యన ఈ సంసంజన అసంసంజన బలాలు ఏర్పడుతూ ఉంటాయో నీటి స్తంభ నిరంతరాయత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే నీటి అణువుల మధ్యన ఎలాంటి గ్యాప్ రాకుండా ఒకదానితో ఒకటి అంటు పెట్టుకోవడం వల్ల సంసంజన బలాలు అసంసంజన బలాలు అంటే ఏంటి? సంసంజన బలం అంటేనేమో వాటికి ఒక అణువుకు సంబంధించినవి వాటికి అవే వాటి మధ్య ఆకర్షితమై ఉన్నట్లయితే సంసంజన బలం అని అంటాము. వేరే అణువుల చేత హలో ఏమైంది? ఎనీ డౌట్? రాకేష్ రాకేష్ ఓకే. సో ఇక్కడ ఈ ఏర్పడినటువంటి సంసంజన బలం నీటి అణువులకు వాటికి మధ్యనే ఏర్పడినట్లయితే ఆ బలాలను సంసంజన బలాలు అని, అసంసంజన అంటే నీటి అణువులకు దారు గోడలకు మధ్య ఉండే బలాలను అసంసంజన బలాలు అని పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే సంసంజన అసంసంజన బలాలు ఏర్పడుతూ ఉంటాయో నీటి స్తంభం అనేది నిరంతరాయంగా ఏర్పడుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు అక్కడ మొక్కలు బాష్పోత్సేకం జరపడం వల్ల నీటిని కోల్పోతూ ఉన్నది కాబట్టి ఈ బాష్పోత్సేక ఘర్షణ జరగడం వల్ల నీరు అనేది నిరంతరాయంగా పైకి గమిస్తూ ఉంటుంది. ఈ విధంగా నీరు క్రింది భాగాల నుండి ఊర్ధ్వ భాగాలకు రవాణా చెందుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి ఒక ప్రయోగాన్ని నిరూపించడం జరిగింది. ఆ ప్రయోగం ఏంటి అని అంటే ఇక్కడ మనం చూసేటటువంటి ప్రయోగం ఒకసారి చూడొచ్చు. అది ఒకటి ఈ భాగంలో ఉన్నటువంటి ప్రయోగం. రైట్, సంసంజన అసంసంజన బలాన్ని వివరించడానికి ఉపయోగపడేటటువంటి ప్రయోగం. దీని ప్రకారం ఏంటి అని అంటే ఈ సిద్ధాంతంలో సంసంజన తన్యత సిద్ధాంతాన్ని ఎట్లా వివరించవచ్చు అని అంటే ఒక బీకర్ ను తీసుకొని ఆ బీకర్ నీటితో నింపాలి. దానితో పాటుగా ఒక గాజు గొట్టాన్ని తీసుకొని గాజు గొట్టాన్ని రంగు నీటితో నింపాలి. రంగు నీటితో నింపి దాని పై భాగంలో తడిచినటువంటి స్పాంజ్, ఇది తడిచినటువంటి స్పాంజ్. ఈ తడిచినటువంటి స్పాంజ్ ని మనం గాజు గొట్టం పై భాగంలో ఉంచినట్లయితే దాని పై భాగంలోనికి గాలి వీస్తూ ఉన్నప్పుడు ఈ తడిచిన స్పాంజ్ నుండి
నీరు అనేది ఆవిరి రూపంలో వెలుపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నీరు వెళ్ళిపోతూ ఉంటుందో ఈ స్పాంజ్ లో ఉన్నటువంటి నీటికి గాజుగొట్టంలో ఉన్నటువంటి నీటి కలిసిపోయి ఉండడం వలన అది బీకర్ నుండి నీటిని గ్రహిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రయోగంలో తీసుకున్నది ఏంటి అని అంటే బీకర్ లో తీసుకున్నటువంటి పాదరసం, ఇందులో ఈ గాజుగొట్టంలో తీసుకున్నటువంటిది వాటర్. అదే విధంగా ఈ పైన తీసుకున్నటువంటి స్పాంజ్ వాటర్ తో తడిపినటువంటి స్పాంజ్. ఎప్పుడైతే వాటర్ తో తడిపినటువంటి స్పాంజ్ కి మనం గాలిని దాని పై భాగంలోనికి పంపించినప్పుడు నీరు ఆవిరైపోతూ ఉంటుంది. తద్వారా గాజుగొట్టంలో ఉండే నీటిని పైకి లాగుతూ ఉంటుంది. సో గాజుగొట్టంలో ఉండే నీటిని పైకి లాగడం వల్ల నీటితో పాటు బీకర్లో ఉన్నటువంటి పాదరసం కూడా పైకి వస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏర్పడినటువంటి నీటి అణువుల మధ్య ఉండే సంసంజన బలాలు, నీటి అణువులకు గాజుగొట్టానికి మధ్య ఉండేటటువంటి ఈ అసంసంజన బలాల వలన నీరు అనేది నిరంతరాయమైనటువంటి స్తంభంగా ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా నీరు క్రింది భాగం నుండి అంటే వేరు వ్యవస్థ గ్రహించినటువంటి భాగం నుంచి నీరు పైకి లాగుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే బాష్పోత్సేక ఘర్షణ వలన నీటిని లాగుతూ ఉన్నది, నీటి అణువుల మధ్య ఉండే సంసంజన అసంసంజన బలాల వలన నీరు నిరంతరాయమైనటువంటి స్తంభంగా ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని ఈ ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు ఏం చేశారంటే ఇదే ప్రయోగాన్ని చేస్తూ ఉన్నప్పుడు స్పాంజ్ కు బదులుగా ఒక మొక్క యొక్క కొమ్మను తీసుకొని దీనిలో ఈ గాజుగొట్టంలో ఉంచడం జరిగింది. అంటే మొక్క కొమ్మలో బాష్పోత్సేకం జరుగుతూ ఉన్నప్పుడు నీటిని కోల్పోతూ ఉన్నది కాబట్టి అలా నీటిని కోల్పోతూ ఉన్నప్పుడు మొక్క కొమ్మ అనేది ఈ గాజుగొట్టంలో ఉండేటటువంటి నీటిని గ్రహిస్తూ ఉంటుంది. అలా నీటిని గ్రహిస్తూ ఉన్నప్పుడు గాజుగొట్టం ఆల్రెడీ అది బీకర్ మెర్క్యూరీతో కలిగి ఉన్నటువంటి పాదరసం ఉన్నటువంటి బీకర్ లో ఉన్నది కాబట్టి ఆ బీకర్ నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉన్నప్పుడు పాదరసాన్ని కూడా పైకి లాగుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనంటే బాష్పోత్సేక ఘర్షణ జరగడం వలన నీటి అణువుల మధ్య ఏర్పడే నీటి అణువులకు దారునాళాలకు మధ్య ఏర్పడే సంసంజన బలాల వలన నీరు నిరంతరాయమైనటువంటి స్తంభంగా ఏర్పడి ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని తెలియచేస్తూ ఉంటుంది. ఇదే సంసంజన తన్యత సిద్ధాంతం అని ఈ ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది డిక్సన్ మరియు జాలీ అనే శాస్త్రవేత్తలు. అయితే వీళ్ళు ఈ ప్రయోగం ద్వారా నిరూపించినప్పటికీ ఈ సిద్ధాంతానికి కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఏంటివి అని అంటే ఒకటి ఎంబోలిజం. ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, ఇది వాట్ ఈస్ ఎంబోలిజం, దేన్ని ఎంబోలిజం అని అంటారు. 1 మార్క్ క్వశ్చన్ కి అడిగితే అడగవచ్చు. ఎంబోలిజం అని అంటే దారునాళాల్లో క్యావిటేషన్ జరిగేటటువంటి సమయంలో, క్యావిటేషన్ జరగడం అని అంటే నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న బుడగలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న బుడగలు ఏమవుతాయి, కలిసిపోవడం వల్ల పెద్ద బుడగగా మారవచ్చు. అంటే ఈ దారునాళాల్లో కనుక పెద్ద బుడగ ఏర్పడినట్లయితే నీరు నిరంతరాయంగా ఏర్పడడానికి అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. అలా అడ్డంకి ఏర్పడినప్పుడు ఊర్ధ్వముఖంగా చెలించదు కదా అని దానికి అభ్యంతరాన్ని తెలియచేయడం జరిగింది. దానికి డిక్సన్ జాలీ తెలియచేసింది ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ ఎంబోలిజం జరుగుతూ ఉంటుందో, ఎంబోలిజం జరిగినటువంటి ప్రదేశాల్లో నీరు అనేది ప్రక్కనే ఉండే కణాల ద్వారా ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని వాళ్ళు నిరూపించడం జరిగింది. రైట్, అదొకటి అభ్యంతరంగా చెప్పవచ్చు. ఎంబోలిజం అని అంటే నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉన్నప్పుడు దానిలో ఏర్పడినటువంటి గాలి బుడగలు మొత్తం కలిసిపోయి ఒక పెద్ద గాలి బుడగగా ఏర్పడడం వల్ల నీరు నిరంతరాయతకు అడ్డు ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఎంబోలిజం అని అంటారు. ఈ ఎంబోలిజం జరిగినట్లయితే దాన్ని సంతృప్తపరచడానికి పక్కనే ఉన్నటువంటి కణాల ద్వారా దారుణాలలో ఎక్కడైతే ఈ నిరంతరాయంగా ఉండదో అక్కడ ఉన్నటువంటి ప్రక్క మార్గాల ద్వారా నీరు అనేది ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. మరొక అభ్యంతరం ఏంటి అని అంటే మొక్కల్లో మరొక అభ్యంతరం తెలియజేసింది ఏంటి అని అంటే వాస్తవానికి తన్యతా సిద్ధాంతం ప్రకారం నీరు అనేది దారు కణాల అడ్డు విభాజకాలు ఉద్గమిస్తేనే నీరు నిరంతరాయంగా ఏర్పడుతూ ఉంటుంది, నీటి స్తంభానికి స్థిరత్వాన్ని చేకూరుస్తూ ఉంటుంది అని తెలియజేసింది ఈ సంసంజన తన్యత సిద్ధాంతం. అంటే ఇక్కడ దారు నాళాల కంటే దారు కణాలు అనేవి
పరిణితి చెందినవి అని తెలియజేసినటువంటి సిద్ధాంతము ఈ సంసంజన తన్యత సిద్ధాంతం. కానీ యాక్చువల్ గా పరిణామ క్రమం దృష్టిలో తీసుకున్నట్లయితే దారు కణాల కంటే దారునాళాలే పరిణితి చెందినటువంటి కణాలు. వాటిని గూర్చి మాత్రం ఈ సంసంజన తన్యత సిద్ధాంతం అనేది వివరించలేకపోయింది. ఓకే, ఇది సంసంజన తన్యత సిద్ధాంతం. చాలా చాలా ఇంపార్టెంట్. సంసంజన తన్యత సిద్ధాంతం అనేది ఎక్కువగా లాంగ్ క్వశ్చన్ కానీ షార్ట్ క్వశ్చన్ కానీ అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ లో ఒకటి ద్రవోద్గమం, నీటి స్థానాంతరణము. ఓకేనా? ఓకే, అన్మ్యూట్ ఆల్. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సమసంజ్ఞత సిద్ధాంతమా సార్? సంసంజన తన్యత సిద్ధాంతం. సంసంజన తన్యత సిద్ధాంతం అంటే ఏంటి అంటే నీటి అణువులు, అంటే సంసంజన తన్యత సిద్ధాంతం అనేది ముఖ్యంగా 3 అంశాల మీద ఏర్పడుతూ ఉంటుంది. నీటి అణువుల మధ్య ఉండే సంసంజన బలం, అసంసంజన బలాల మధ్య, నీటి స్తంభం నిరంతరాయత, బాష్పోత్సేక కర్షణ అనేటటువంటి 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రయోగాన్ని వివరించడం జరిగింది. అంటే నీటి అణువుల మధ్య సంసంజన బలం అంటే ఏంటి అని అంటే నీటి అణువులకు మధ్య ఉండే బలాలను నీటి అణువుల మధ్య సంసంజన బలం అని పిలుస్తూ ఉంటారు. నీటి అణువులకు దారునాళాలకు మధ్య ఉండే బలాలను అసంసంజన బలాలు అని పిలుస్తూ ఉంటారు. సో ఈ నీటి అణువులకు దారునాళాలకు మధ్య ఉండే బలాల వలన నీరు అనేది నిరంతరాయమైనటువంటి స్తంభంగా ఏర్పడుతూ ఉంటుంది. నిరంతరాయమైన స్తంభంగా ఏర్పడడం అంటే ఎప్పుడు కూడా నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిసి క్రింది భాగం నుండి పై భాగం వరకు ఏర్పడి ఉండడం. బాష్పోత్సేక కర్షణ అని అంటే బాష్పోత్సేకం జరుగుతూ ఉన్నట్లయితే పత్రాల్లో ఉండేటటువంటి నీరు అంతా కూడా ఆవిరైతూ ఉంటుంది. ఎప్పుడైతే నీరు ఆవిరవుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో ఉండేటటువంటి నీటి గాఢత నీరు అనేది తగ్గిపోవడం వల్ల గాఢత పెరిగి నీటి శక్మం అనేది రుణాత్మకంగా అవుతూ ఉంటుంది. సో నీటి శక్మం రుణాత్మకమైనప్పుడు అధిక ధనాత్మకం కలిగిన వైపు నుంచో నీరు చెలిస్తూ ఉన్నది కాబట్టి నీరు అనేది ఏమవుతూ ఉంటుంది అప్పుడు ఊర్ధ్వముఖంగా, క్రింది భాగం నుండి ఊర్ధ్వముఖంగా. ఈ ప్రదేశంలో నీటి గాఢత అనేది తక్కువగా ఉన్నది, అధిక నీటి శక్మం రుణాత్మకంగా ఉన్నది, ఇక్కడ ధనాత్మకంగా ఉన్నది కాబట్టి ధనాత్మకంగా ఉన్న ప్రదేశం నుండి ఇది రుణాత్మకం వైపుగా నీరు రవాణా చెందడం వల్ల ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది. రైట్? అంటే బాష్పోత్సేక ఘర్షణ జరగడం, నీటి అణువుల మధ్య సంసంజన అసంసంజన బలాలు ఏర్పడడం వల్ల నీటి స్తంభం నిరంతరాయంగా ఏర్పడి నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది అని తెలియజేసినటువంటి సిద్ధాంతమే ఈ సంసంజన తన్యత సిద్ధాంతం. దాన్ని వివరించడానికి ఉపయోగపడినటువంటి ప్రయోగం ఏంటి అని అంటే ఒక గాజు గొట్టాన్ని తీసుకొని గాజు గొట్టాన్ని నీటితో నింపి పాదరసం కలిగినటువంటి గాజు బీకర్ లో ఉంచాలి. గాజు గొట్టం పై భాగంలో తడిచినటువంటి స్పాంజ్ ని ఉంచినట్లయితే ఈ స్పాంజి నీటి గాలి వలన నీరు ఆవిరవుతూ ఉన్నప్పుడు స్పాంజ్ గాజు గొట్టంలో ఉండేటటువంటి నీటిని గ్రహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాజు గొట్టంలో ఉండే నీటిని స్పాంజ్ గ్రహించడం వల్ల నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉన్నప్పుడు అది ఎక్కడున్నది గాజు గొట్టం అనేది పాదరసం కలిగినటువంటి బీకల్లో ఉండడం వల్ల ఈ బీకల్లో ఉన్నటువంటి పాదరసం కూడా పైకి వస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే ఈ సంసంజన అసంసంజన బలాలు ఉండడం, బాష్పోత్సేక ఘర్షణ జరగడం వల్లే నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది. దీనికి ఏంటి అని అంటే ఈ ప్రయోగానికి ఈ స్పాంజ్ బదులుగా, నీటితో తడిచినటువంటి స్పాంజ్ బదులుగా ఒక కొమ్మను ఉంచినట్లయితే, మొక్క యొక్క కొమ్మను ఉంచినట్లయితే కొమ్మ ద్వారా బాష్పోత్సేకం జరగడం వల్ల నీటిని కోల్పోతూ ఉంటుంది. తద్వారా గాఢత పెరిగి ఎక్కువ రుణాత్మకం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ధనాత్మకంగా ఉన్నటువంటి నీటి శక్మం నుండి నీరు ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గాజు గొట్టం నుంచి నీరు అనేది కొమ్మలోనికి ప్రవహిస్తూ ఉంటుందో ఆ నీరు పైకి ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీటితో కలిసి ఉన్నటువంటి పాదరసం కూడా పైకి లాగబడుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది? బాష్పోత్సేక ఘర్షణ జరగడం, దానితో పాటుగా నీటి స్తంభం సంసంజన అసంసంజన బలాల వలన నీరు అనేది నిరంతరాయ స్తంభంగా ఏర్పడి ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది. రైట్? అదే ఈ సంసంజన తన్యత సిద్ధాంతం. దీనికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటివి అని అంటే ఒకటి ఎంబోలిజం, రెండవది దారునాళాలు దారుకణాల కంటే పరిణితి చెందినవి అని తెలియచేయడం. ఎంబోలిజం అని అంటే దారునాళాల్లో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఖాళీలు, చిన్న చిన్న గాలి బుడగలు కలిసిపోయి పెద్దవిగా ఏర్పడడం వల్ల ఈ నీటి స్తంభం నిరంతరాయంగా ఏర్పడకుండా అది అడ్డుకుంటూ ఉంటుంది.
అలాంటి వాటిని వివరించడానికి డిక్సన్ జాలి అలాంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే నీరు అనేది నిరంతరాయంగా పక్క మార్గం గుండా జరుగుతూ ఉంటుందని వివరించడం జరిగింది. అయితే దారు కణాలు అనేవి దారునాళాల కంటే పరిణితి చెందినవి అని సిద్ధాంతం తెలియచేసినప్పటికీ పరిణామరీత్యా ఏంటి అని అంటే దారునాళాలు అధికంగా పరిణితి చెంది ఉండడం ఈ సిద్ధాంతం మాత్రం వివరించలేకపోయినది. రైట్, ఇది సంసంజనతన్యత సిద్ధాంతం. ఓకే, టైం కూడా అయిపోయింది. ఒకసారి చదవండి. రేపటి క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు దీని గురించి అడిగిన తర్వాత మాత్రమే క్లాస్ చెప్తాను. ఓకే, మెటీరియల్స్ ఉంటే ఒకసారి చదవండి, మెటీరియల్స్ కొనుక్కోండి, లేదంటే తెలుగు అకాడమీ బుక్స్ లైబ్రరీ నుండి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి చదివితే దాన్ని బట్టి మనం మిగిలిన క్లాస్లకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. మహేష్